నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. టెక్నాలజీతో తుఫాన్ ను సమర్థంగా ఎదుర్కొన్నాం. అంబేద్కర్. కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన. తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం. ఎర్ర కాలువ ఉధృతిని పరిశీలించిన మంత్రి. ఐక్యరాజ్య సమితిలో ఎంపీ దగ్గుబాటి ప్రసంగం. శాంతియుత అణుశక్తికి అండగా నిలుస్తామని ప్రకటన. రైతుల పంట రక్షణ ప్రమాద బాధ్యత. క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ కీర్తి చేకూరి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భక్తుల పర్యటన. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా. ఇక డీటెయిల్స్ చూస్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఏరియల్ వ్యూ అనంతరం ఓడరేవు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన అల్లవరం మండలం బెండ ముర్లంక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన ఆయన ధాన్యం చేతబట్టుకుని అనంతరం మోంతా తుఫాన్ ప్రభావానికి దెబ్బతిన్న పంట నష్టంపై రైతాంగంతో అధికార యంత్రాంగంతో స్వయంగా మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. మోంతా తుఫాన్ రాష్ట్రానికి పెను విపత్తు. దీనివల్ల తీవ్రమైన డ్యామేజీ జరిగిందని, ఈదురుగాలుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. కొన్ని జిల్లాల్లో వరి, వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో సహాయక చర్యలు చేపట్టాం. తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేశారని కితాబిచ్చారు. ఇద్దరు మినహాయించి ఎక్కడా ప్రాణ నష్టం సంభవించలేదు. పరిహారం చెల్లించే విషయంపై ఆదేశాలిచ్చామని, త్వరలోనే అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. రైతులతో పాటు ఆస్తి నష్టం కలిగిన వారికి, మత్స్యకారులకు కూడా పరిహారం అందజేసి వారి కుటుంబాల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వివరించారు. 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్ని వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా భయపడింది ఇక్కడ. కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సరిచూచాం. ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా పోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా ఒక గంట ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంటల వరకు ఆపరేట్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి అన్నది 2 గంటల లోపలనే మొత్తం కరెంటు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాను చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు ప్రత్యేకంగా ఉపయోగపడ్డారు. రాబోయే
తుఫాను బాధితులకు అండగా ఉంటామని, ఎర్ర కాలువ ముంపు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రైతాంగానికి భరోసానిచ్చారు. నియోజకవర్గంలోని ఎర్ర కాలువ ఉధృతిని మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. స్థానిక రైతాంగంతో మాట్లాడి ఎర్రకాలువ ప్రవాహం, పంట నష్టాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, రైతాంగం అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎర్రకాలువ ప్రవాహ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎంఆర్ఓ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం మోంతా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఎర్రకాలువ సమీపంలోని వరి పంట పొలాలు, పండ్లు, కూరగాయల తోటల్లో పరిశీలించారు. పంట నష్టం వివరాలు సేకరించాలని అధికారులకు వెల్లడించారు. ఈ సందర్భంగా నిడదవోలు మండలంలో 17,500 ఎకరాలకు 6,000 ఎకరాల్లో పంట నష్టం చేకూరిందని అధికారులు ఆయనకు వివరాలు తెలపగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని చేతబట్టుకుని పరిశీలించారు. కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయన్నారు, అవి కూడా రాలే. మీకు ఇలాంటి టైప్ వర్షం కంటే గాలి వల్ల ఇబ్బంది, చెక్కబడిపోతాయి, చేలు పడిపోతాయి. అయినా ఉన్నది జేడీ గారు, అగ్రికల్చర్ జేడీ గారు కూడా వస్తున్నారు, అది చూసుకుంటాడు. తయారైపోయి ఇలా పడిపోవడం బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఇప్పుడు కూడా ఇంకా ఆగాల వర్షం సరే. వీటికి మనం ఎన్యూమరేట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ కొత్త వర్షం రాకూడదు. శాంతియుత అణుశక్తికి భారతదేశం అండగా నిలుస్తుందని ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో IAEA నివేదికపై భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అణు విద్యుత్ పరిశోధనలో సాధించిన పురోగతి అసాధారణమైనదని వివరించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికపై భారతదేశం తరపున జాతీయ ప్రకటనను పురంధేశ్వరి వినిపించారు. అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుతంగా, సురక్షితంగా, భద్రంగా వినియోగించుకోవడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారతదేశం తరపున దృఢమైన మద్దతును ప్రకటించారు. అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడ్డారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజా ఆరోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ చర్యలు వంటి రంగాల్లో అణు విజ్ఞానం, సాంకేతిక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా భారతదేశంలోని అభివృద్ధి చేసిన CAR-T సెల్ థెరపీ ద్వారా తక్కువ ధరకే క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సామర్థ్య పెంపుదల, సాంకేతిక సహకారం, భాగస్వామ్య దేశాలతో అణు నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా భారతదేశం IAEAతో చురుగ్గా సహకరిస్తుందన్నారు. Mr. President, I thank you for giving me the floor. We thank Australia for tabling the resolution on report of the International Atomic Energy Agency. India values the essential role of IAEA in assisting countries to build human institutional capacities, including regulatory capabilities for the safe, secure, and peaceful applications of nuclear science and technology. The role of nuclear science and technology has been crucial in the implementation of national development strategies and recovering from the COVID pandemic, while ensuring the implementation of the 2030 Agenda and in the achievement of climate goals in the context of the 2015 Paris Agreement. IAEA's activities in the field of technical cooperation and nuclear applications contribute in an important way to meeting energy needs, improving human and animal health, developing agriculture, managing the use of water resources, optimizing industrial processes, thus helping to improve the quality of life and well-being of people across the world. India welcomes the agency's flagship initiatives cutting across different areas of nuclear science and technology, such as Rays of Hope for cancer control, Zodiac for strengthening capacities to respond to zoonotic disease outbreaks, and New Tech Plastics for addressing plastic marine pollution. We also support and appreciate
The support extended by IAEA to member states in response to natural disasters, outbreaks, as well as emergency situations. Mr. President, India has made significant achievements in the area of nuclear power and research applications. Indian nuclear power reactors have been setting records in uninterrupted continuous operations. Nuclear Power Corporation of India Limited, NPCIL, have been operating continuously for a duration of more than a year on 53 occasions and more than 2 years on 4 occasions. Baba Atomic Research Center, or BARC, has continued to be at the forefront. మొంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఎర్ర కాలువ వరద నీటి ప్రవాహాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు. కొవ్వూరు ఆర్డీఓ రాడి సుష్మిత, తహసీల్దార్, నల్లజర్ల ఇరిగేషన్ శాఖ, డిఈ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎర్ర కాలువలో నీటి మట్టం పెరుగుదల, ముంపు ప్రభావిత ప్రాంతాలు, జంగారెడ్డిగూడెం వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ స్థితి వంటి అంశాలపై కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ఎర్ర కాలువకు వరద నీరు వస్తుందని, ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద నీరు వస్తే ఇక్కడ ముంపు ప్రభావం ఉంటుందో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. కాలువ మొత్తం 4 టీఎంసీ సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం 2.5 టీఎంసీ నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. రూట్ మ్యాప్ ఆధారంగా వరద నీటి ప్రవాహ దిశ, ముంపు ప్రమాద ప్రాంతాలను ఇంజనీరింగ్ బృందంతో సమీక్షించిన కలెక్టర్ అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నల్లజర్ల మండల పరిధిలో 1235 హెక్టార్లలో వరి సాగు జరగగా మోంతా తుఫాను ప్రభావంతో 110 హెక్టార్ల పంట పడిపోయి నష్టం వాటిల్లిందన్నారు. గాలికి పడిపోయిందా? ఇలా ఎప్పుడు పడిందండి ఇంతకుముందు? రాజనగరం, బోరుకొండ మండలాల్లోని గ్రామాల్లో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ విస్తృతంగా పర్యటించారు. కారు వెళ్లలేని ప్రాంతాల్లోకి సైతం స్వయంగా మోటార్ సైకిల్ నడుపుకుంటూ వెళ్లి మొంతా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చాలా వరకు పంట నష్టపోయారని, వారందరినీ ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. పంట నష్టంపై స్పష్టమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా వచ్చిన నివేదికలను ప్రభుత్వానికి పంపి రైతులకు సత్వరమే నష్టపరిహారం అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ముక్కినాడ గ్రామంలో మోంతా తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు తడిచిన వరి పంటలను పరిశీలించారు. మోంతా తుఫాను నేపథ్యంలో ఎడతెరగని లేకుండా వానలు కురవడం జరిగిందన్నారు. రైతాంగం పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాల వల్ల పంట పొలాలు నేల కొరగడం జరిగిందన్నారు. రైతులందరినీ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అండగా ఉంటుందన్నారు. ఏదైతే ఈ మొంతా తుఫాన్ అనేది వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున అన్ని ముందస్తు చర్యలు చేపట్టి ప్రమాదాన్ని నివారించినప్పటికీ ఈ తుఫాన్ అనే దానికి కావలసినటువంటి ముందస్తు చర్యలన్నీ కూడా పకడ్బందీగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్ల పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోగలిగాం. అయినప్పటికీ ఈ యొక్క మన రాజానగరం నియోజకవర్గంలో చూసినట్లయితే ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవ్వడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులందరికీ కూడా చాలా విపరీతమైన నష్టం వాటిల్లింది.
ఒక రాజానగరం మండలంలో కానీ చూసినట్లయితే 2100 ఎకరం వరకు కూడా ఈ యొక్క ధాన్యం పండించి చివరికి చేతికొచ్చే సమయంలో ఈ మొందా తుఫాన్ రావడం వల్ల మొత్తం నేలమట్టం అయింది. చాలా వరకు పొలాలకి నేలమట్టమైన పొలాలకి నీరు కూడా ఎక్కేయడం జరిగింది. చాలా పొలాలు అయితే మొలకలు కూడా వచ్చేసినాయి. ధాన్యం అంతా కూడా మొలిసేసింది. ఈ యొక్క 2100 ఎకరం కూడా రైతుకి ₹1 కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క రైతులకు తగిన నష్టపరిహారం వచ్చే విధంగా వారికి తెలియజేస్తాం. అలాగే చూసినట్లయితే ఇప్పుడు మనం రాజానగరం మండలంలో ఉదయం నుంచి కూడా ప్రతి చోట కూడా మన తుఫాన్ ఎంత వేగంగా వస్తుందో తుఫాను కంటే వేగంగా మనం వెళ్ళి అక్కడ అందరినీ పరిస్థితులన్నీ కూడా ఎక్కడికక్కడ పరిశీలిస్తూ ఉంటున్నాం. కొన్ని చోట్ల ఇల్లు పడిపోయినాయి. ఎక్కువ చోట్ల ఈ పాత ఇల్లు పెంకుటిల్లు ఏదైతే ఉన్నాయో దళితుల ఇళ్ళతో సహా చాలామంది ఇళ్ళు పడిపోయినాయి. వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాం. కొన్ని చోట్ల పడిపోయేలాగా ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే మునిగిపోయే పరిస్థితులు ఉన్న చోట్ల కూడా పునరావాసం కల్పించి వాళ్ళ భోజనాలు, తాగునీరు అన్నీ కూడా మందులు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సక్రమంగా చూడగలిగాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని కోరేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, రైతులు ప్రజలు కోరుకునేది ప్రభుత్వం మంచి సుపరిపాలన అందిస్తుంది. మాకు కష్టం వచ్చినప్పుడు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కూడా అందరూ అందుబాటులో ఉన్నారు. కానీ రైతులకు వచ్చిన కష్టాన్ని, మాకు పడిపోయినటువంటి ఇళ్ళు, అలాగే కమర్షియల్ క్రాప్స్ ఏదైతే అరటి తోటలు, కూరగాయల పంటలు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో నష్టపోయిన వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇప్పించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తక్షణంగా వాళ్ళకి ఈ యొక్క న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. ఎవరైతే ఇల్లు పడిపోయారో వాళ్ళందరూ 25 కేజీల బియ్యం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మంచి నూనె, కందిపప్పు అన్ని విధాలు కూడా అందజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం నుండి కూడా పడిపోయినటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో 50,000, ₹1,00,000, ₹1,25,000 చొప్పున కూడా ఆ ఇంటి నష్టపరిహారం కూడా ఇస్తూ ఇప్పుడే జీవో జారీ చేసింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అవి కూడా ఈ యొక్క ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా అందజేస్తాం. అంతేకాకుండా ఎవరికైతే ఇల్లు పడిపోయిందో వాళ్ళందరికీ కూడా హౌసింగ్లో నోట్ ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా కూడా ఈ యొక్క పడిపోయిన దానికి నష్టపరిహారం ఈ యొక్క అధికారుల యొక్క అంచనా ప్రకారం ఏదైతే వస్తుందో 1,27,000 వరకు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ యొక్క గ్రావిటీని బట్టి దానికి నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా హౌసింగ్ లోన్ కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ప్రమాదాలకు, అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. వియల్పురం పరిసర ప్రాంతాల్లో పర్యటించే జోరు వానలోనూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. పారిశుద్ధ్య సిబ్బంది భద్రత కోసం అందజేసిన వ్యక్తిగత రక్షణ కిట్ ఉపయోగించడంతో పాటు వర్షంలో రెయిన్ కోట్లను తప్పనిసరిగా ధరించాలన్నారు. రాత్రిపూట పనిచేసే సిబ్బందికి రేడియం ఆప్రాన్లు తప్పనిసరిగా ధరింపజేయాలని తెలియజేశారు. ఇవి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అలాగే నగరంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేపట్టాలన్నారు. అనంతరం పలు చోట్ల కూలిన చెట్ల వద్ద తొలగింపు చర్యలను పర్యవేక్షించారు. ఈదురుగాలులకు నగరంలో ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే సహాయక చర్యలు చేపట్టి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలంలోని పలు గ్రామాల్లో మొంతా తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేణు మాట్లాడుతూ గతంలో ఆర్బీకేల ద్వారా వెంటనే స్పందించి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ పరిహారం అందించేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను గాలి కొదిలేసిందని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను
ఆదుకోకుంటే మాత్రం వైసీపీ తరపున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి వారికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు గిరిజాల యాదాల సతీష్, చంద్ర స్టాలిన్ తదితర నాయకులు ఉన్నారు. జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం ఆవా రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన 1800 ఎకరాల ఆయకట్టు నిన్న జరిగిన మొంది తుఫాను ఈదురుగాలులకు వర్షానికి పంట నేలమట్టమైంది. పూర్తి స్థాయిగా ఇంకా పాలు పోసుకుని తోడుకునే దశలో ఈ పంటకు నష్టం కలిగిందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి నేను చేసేటువంటి విజ్ఞాపన అనొచ్చు, డిమాండ్ అనొచ్చు. రైతు కష్టంలో ఉన్నాడు, నష్టపోయాడు. దానికి ప్రభుత్వ పరంగా మీరు తీసుకున్న చర్యలు కూడా కారణమే. ఎందుకంటే వ్యవసాయం పట్ల మక్కువతో 30 బస్తాలు ఒక పంటకిచ్చి కౌలు చేస్తున్నటువంటి రైతుకి ఎందుకు ఆ ఆసక్తి చూపించాడంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుకి పెట్టుబడి సాయం వచ్చేది. పెట్టుబడి సాయం మీరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 13,500 పెట్టుబడి సాయం ఇస్తే నేను 20,000 ఇస్తానన్నాడు. ఒక సంవత్సరం ఇవ్వలేదు, రెండో సంవత్సరం కూడా మీరు కేవలం 5,000 ఇచ్చారు. కేవలం 5,000 ఇచ్చారు. పెట్టుబడి సహాయం లేని కౌలు రైతు పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకున్నాడు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుని పంట పండి చేతికొస్తుందన్నటువంటి తరుణంలో ఇవాళ ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాడు. మీరు ఇంకొక మోసం లేకపోతే ఇంకొక నిర్లక్ష్యం ఈ రైతు పట్ల చేశారంటానికి గతంలో ప్రభుత్వమే ఏదైతే రైతులు పంట వేశారో అది వేసిన రైతు ఎవరైతే కౌలు రైతు ఉన్నారో వారు ఈ క్రాప్ బుక్ చేసి, అంటే ఏ ఎకరంలో ఏ పంట సాగు అయింది, ఎవరు సాగు చేశారనేటువంటి విధానంతో దేశానికి ఆదర్శంగా ఆర్బీకే కేంద్రాలు, ఆ కేంద్రాల్లో రైతుల కోసం అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అంటే వ్యవసాయ సహాయకుల్ని నియమించి ప్రతి ఎకరా భూమిలో పంట వేసిన రైతు వివరాలని ఈ క్రాప్ ద్వారా బుక్ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు వద్ద మొంతా తుఫాను వల్ల ఇబ్బంది పడుతున్న సుమారు 400 మందికి భోజన వితరణ చేశారు. ఈ ప్రోగ్రాం చైర్మన్ డాక్టర్ అంజీ వ్యవహరించారు. ఈ భోజనాల వితరణకు అయిన ఖర్చును వారే భరించారు. రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా మాట్లాడుతూ ప్రజలకి ఇబ్బంది కలిగించేటి విపత్తుల పరిస్థితుల్లో మేమున్నామంటూ రోటరీ ఐకాన్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి ఏ సహాయం కావలసినా అందుబాటులో ఐకాన్స్ ఉంటుందని తెలిపారు. భోజనాలు వితరణ చేసిన డాక్టర్ అంజీ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ మండవెల్లి వెంకన్నబాబు, రైతు బిడ్డ రేకపల్లి దుర్గాప్రసాద్, జాన్, రోటరీయన్స్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరంలో సభ్యులు డాక్టర్ అంజీ, శ్రీమతి భవానీల సౌజన్యంతో మరి ఎంతో ప్రమాదకరమైన ఈ తుఫాను సందర్భంగా ఎందుకైనా మంచిదని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ మరి భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మరి ఈరోజు రాజమండ్రిలోనే ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా సుమారు 400 మందికి ఈరోజు భోజన వితరణ కార్యక్రమం చేశాం. అటు తుఫాన్తోని అలాగే గాలులతోని, తుఫాన్లో వర్షంతోని నలిగిపోతూ ఉన్న అనేక మంది ప్రజలకి ఈరోజు మరి ఈ దంపతుల యొక్క సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం చక్కగా వాళ్ళకి మరి భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. మరి రాబోయే రేపు ఎల్లుండో కూడా మరి అవసరాన్ని బట్టి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ తమ యొక్క విధానాల్లో, సేవల్లో భాగంగా మరి ఇటువంటి ఇబ్బందికరమైన వాళ్ళకి సహాయాలు అందిస్తాకు ముందుంటదని, ఒక భోజనంలోనే కాకుండా మరి ఆ మందుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఎటువంటి ఉన్న రోటరీ క్లబ్కి
సంప్రదించినట్లయితే మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు గాలుల వల్ల హుకుంపేట గ్రామం డిఎస్ఆర్ నగర్ లో మునిగిన వరి పంటను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడవద్దని, ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని, ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. పంట నష్టం అంచనా వెయ్యాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దుద్దుపూడి రమేష్, కో క్లస్టర్ బొప్పన్న నానాజీ, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో భీమరాజు, అగ్రికల్చర్ సిబ్బంది పీటర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ధవళేశ్వరం గ్రామంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పోసి కుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జియోన్ ఎడ్యుకేషనల్ సొసైటీ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ బెన్ని బాబు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి వృద్ధులకు, దివ్యాంగులకు, నిరాశ్రయులకు యాపిల్స్, అరటిపళ్ళు, ఫ్రూటీలు దాతలు జయకుమార్, జయప్రద దంపతులు ఏర్పాటు చేసిన భోజనాలు అందించారు. బెన్నీబాబు మాట్లాడుతూ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి ఎందరో నిరాశ్రయులకు, దివ్యాంగులకు, వృద్ధులకు కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడకుండా వారిని ఆదుకున్న ముత్యాల పోసి కుమార్ సత్యసేవలు అభినందనీయమన్నారు. పోసి కుమార్ మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని, కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలకు సహాయం అందించామని, సుమారు 5 ఏళ్లుగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందన్నారు. ట్రస్ట్ సభ్యులు కేవీఆర్ సాగర్, జియోన్ ఎడ్యుకేషనల్ సిబ్బంది సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ 2019 ఇదే రోజున అక్టోబర్ 30వ తారీఖున ఘనంగా ఆ రోజున స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి మన జియోన్ ఎడ్యుకేషనల్ సంస్థ కరస్పాండెంట్ అయినటువంటి మన బొమ్మగారు చేతుల మీద ఇదే రోజున మేడం గారు సుగంధి మేడం గారు పుట్టినరోజున ఆ రోజున ఓపెన్ చేయడం, కరోనా కష్టకాలంలో ఎంతో మందికి నిరాశ్రయులకు, పేదలకు ఎంతో వివిధమైన సహాయ సహకారాలు అందించడం, అలాగే నిత్య అన్నదాన పథకం స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా ఎన్నో వ్యయప్రయాసాలు వచ్చినా సరే మాకు వెనుకనగా నిలిచి మా బెన్బాబు గారు సహాయ సహకారాలతో, అలాగే దాతలు జయకుమార్ గారు, జయప్రద గారి సహకారంతో నిత్యాన్నదానం ఈ రోజు వరకు కంటిన్యూ అంటే 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ప్రయాణం చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఈ సంస్థ ఇలా నిర్విరామంగా కొనసాగుతుందంటే దానికి ముఖ్య కారణమైనటువంటి మన బెన్బాబు గారికి, అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఆ రోజు మన కార్యాలయం ప్రారంభించినటువంటి మన దయామూర్తి, మన సుగంధి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టెక్నాలజీతో తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నాం. అంబేద్కర్. కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన. తుఫాను బాధితులకు అండగా ఉంటాం. ఎర్ర కాలువ ఉధృతిని పరిశీలించిన మంత్రి. ఐక్యరాజ్య సమితిలో ఎంపీ దగ్గుబాటి ప్రసంగం. శాంతియుత అణుశక్తికి అండగా నిలుస్తామని ప్రకటన. రైతుల పంట రక్షణ ప్రమాద బాధ్యత. క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ కీర్తి చేకూరి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భక్తుల పర్యటన. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.